పొద్దున్న లేస్తే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో అమెరికా వార్ ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు డ్రోన్లు వదిలేశారు, క్షిపణులు వదిలేశారు, బాంబులు వేసేసారు. ఇవే వింటా ఉన్నాం పొద్దున్న లేస్తే. అయితే దీని గురించి నేను షార్ట్ కట్లో అసలు ఈ రెండింటికి యుద్ధం ఎలా స్టార్ట్ అయింది, మధ్యలో అమెరికా ఎందుకు వచ్చింది, మొత్తం సింపుల్గా 4-5 మినిట్స్లో చెప్పేస్తాను. ఎందుకంటే నాకు ల్యాగ్ చేసి చెప్పడం ఇష్టం ఉండదు. ఎవడైనా ల్యాగ్ చేసి చెప్పినా నాకు చూడాలనిపించదు అనమాట. కాబట్టి నేను సింపుల్గా 4-5 మినిట్స్లో చూపించేస్తాను సినిమా. టాపిక్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డన్, మరి రెడీ. ఇజ్రాయెల్, ఇరాన్ ఈ రెండు సరిహద్దులు, అంటే మన ఇండియాకి పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఎలా బోర్డర్లో ఉంటాయో అలా కాదు. ఈ రెండు చాలా దూరంగా ఉంటాయి, మధ్యలో చాలా కంట్రీస్ ఉంటాయి. కానీ మరి ఈ రెండింటికి వార్ ఎలా వచ్చింది అంటే అది చెప్తా. ఈ మధ్యలో అమెరికా పరిస్థితి ఏంటి అనేది మనం విందాం. అదే ఫస్ట్ వచ్చేసరికి ఇరాన్ ఉంది కదా, ఇరాన్ ఇంత కంట్రీ, ఇజ్రాయిల్ ఇంత కంట్రీ. చూస్తున్నారు కదా, ఇజ్రాయిల్ 70-75 టైమ్స్ కలిస్తే ఇరాన్ అనమాట. చూడ, అంత చిన్న కంట్రీ అంత పెద్ద కంట్రీతో అసలు యుద్ధానికి ఎలా దిగింది, ఏంటి ధైర్యం అంటే, వెస్ట్ ఏషియాకు వచ్చేసరికి మన ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నవన్నీ ముస్లిం కంట్రీస్, ఒక ఇజ్రాయెల్ మాత్రమే నాన్ ముస్లిం కంట్రీ అనమాట. అయితే ఎప్పటికైనా వాళ్ళతో రిస్క్ ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే స్ట్రాంగ్గా మిలిటరీని అయితే ఏర్పాటు చేసుకోవాలి మన కంట్రీకి అని చెప్పి చాలా గట్టిగా పట్టుకొని కొన్ని కంట్రీస్ హెల్ప్తో ఒక మిలిటరీని అయితే స్ట్రాంగ్గా రెడీ చేసుకుంది. అందులో అమెరికా హెల్ప్ కూడా ఉందన్నమాట. అయితే స్ట్రాంగ్గా రెడీ చేసుకుందంటే నార్మల్గా స్ట్రాంగ్ కాదు. ఒక 4 కంట్రీలతో యుద్ధం చేసి ఇజ్రాయెలే విన్ అయిందనమాట. అంత మంచి స్ట్రాంగ్ మిలిటరీ రెడీ చేసుకుంది. మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా వేరే దేశాలకు సప్లై చేసే అంతలా ఎదిగిపోయింది ఇజ్రాయెల్. అమెరికా హెల్ప్ కూడా ఉంది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళిద్దరి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కంట్రీకి బాగానే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇది వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది. మరి ఇరాన్కి వచ్చేసరికి అమెరికాతో శత్రుత్వం ఎలాగొచ్చిందంటే, ఇరాన్ని రాచరిక పరిపాలన చక్రవర్తులు తెలుసు కదా, పరిపాలిస్తున్నారు. ఇరాన్ దగ్గర మంచి క్రూడ్ ఆయిల్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్ నిల్వలు బాగా ఉంటాయి, అందరికీ తెలుసు. మరి అమెరికాకి అది కావాలి కదా. ఓకే, ఎలా అనుకున్న టైంలో ఆ రాజు పరిపాలన, ఆ చక్రవర్తి పరిపాలన మీద యాంటీగా దేశంలో, ఇరాన్ దేశంలో తిరుగుబాటు స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయితే అక్కడ కొన్ని సంస్థలు మొత్తం అన్నీ కలిపి యాంటీగా వెళ్తే అమెరికా ఏం చేసిందంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ రాజుని అయితే దించేసాయి, ఆ చక్రవర్తిని దించేసి ఇంకొకటిని ఎక్కించాయి. ఆడ ఎలాంటోడంటే అమెరికా ముందు సలాం, అమెరికా ఏం చెప్తే అదే. వాడిని వాడుకొని మొత్తం ఒక 25-26 సంవత్సరాలు మొత్తం క్రూడ్ ఆయిల్ విలువైనవన్నీ కూడా అమెరికా హ్యాపీగా తీసుకుపోయేది. ఇదంతా తెలిసిపోయి మన ఆస్తులు దొబ్బేస్తున్నారు ఇరాన్ అని చెప్పి లోకల్లో ప్రజలు మళ్ళీ తిరగబడి వాడిని దించేసి ఇంకొకటిని ఎక్కించారు. ఈ డెమోక్రసీ, ఈ రాచరిక పరిపాలన మనకొద్దు, మన మతపరమైన రూల్స్తో మనం పరిపాలించుకుందామని చెప్పి వాళ్ళు పరిపాలన స్టార్ట్ చేశారు. ఏ రోజైతే స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి ఇంకా అమెరికా మోహం కూడా చూడడం మానేశారు. ఏ ట్రాన్సాక్షన్ లేదు. అదే టైంలో ఇజ్రాయెల్ అమెరికాకి ఫ్రెండ్ కదా అని చెప్పి దీన్ని కూడా శత్రు దేశంగా చూడడం ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయిందన్నమాట. ఓకేనా, ఈ పాయింట్ వరకు అలా పట్టుకోండి. మరి ఈ రెండింటికి వార్ ఎలా వచ్చింది అంటే, ఇజ్రాయెల్లో అది నాన్ ముస్లిం కంట్రీ అయినా కానీ కొన్ని మసీదులు ఉండేవి. అందులో ఒక మసీదుకి సంబంధించి రూల్స్ రెస్ట్రిక్షన్స్ అయితే ఆ కంట్రీ పెట్టింది. అలా పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి చుట్టుపక్కల కంట్రీలన్నీ కూడా తిరగబడ్డాయి. అందులోని ఇరాన్ కూడా ఉంది. అది కాకుండా లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా, ముస్లిం వాళ్ళందరూ కూడా తిరగబడ్డారనమాట. ఆ తిరగబడి కొన్ని సంస్థల కింద ఏర్పడి ఆ గొడవలు గోళ జరుగుతున్న టైంలో ఈ ఇరాన్ ఏం చేసిందంటే ఇండైరెక్ట్గా ఎవరైతే మసీదు కోసం ఫైట్ చేస్తున్నారో ఇజ్రాయెల్లో ఆ వాళ్ళకి మనీ సప్లై చేయడం, వెపన్స్ సప్లై చేయడం, ఇండైరెక్ట్గా హెల్ప్ చేసింది. అది ఇజ్రాయెల్ ఏం చేసిందంటే సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని నువ్వు ఇలా చేస్తావని చెప్పి సిరియా క్యాపిటల్లో ఇరాన్కి సంబంధించిన ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటే దాని మీద ఓ బిల్డింగ్ ఉంటే అటాక్ చేసింది అనమాట. ఆ అటాక్లోని ఇరాన్కి సంబంధించి
ఒక 7 అధికారులు కూడా చనిపోయారు. వెంటనే ఈ ఇరాన్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్ మీద వెపన్స్ ఇంకా డ్రోన్లు పంపించి కొంచెం వార్ అయితే అక్కడ స్టార్ట్ అయింది. అది కాకుండా ఇరాన్ ఏం చేసిందంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ తెలుసు కదా, న్యూక్లియర్ ట్రయల్స్ చేయడం మొదలుపెట్టింది. అవి చాలా డేంజరస్, ఏ కంట్రీలో ఉన్నా కానీ అవి చాలా డేంజరస్. అప్పటికే గొడవల్లో ఉన్న వీళ్ళు ఎవరు, ఇజ్రాయెల్ ఇరాన్. ఇందులో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే వీళ్ళు ఇలాంటి వెపన్స్ ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు, అది మన మీద వాడేస్తే వాడేయచ్చు అని చెప్పి అమెరికా సపోర్ట్ తీసుకొని ఇద్దరు కూడా చెప్పడానికి ట్రై చేశారు. వినలేదు, ఇంక అటాక్లు గొడవలు గోళ జరుగుతుంది. ఇదే టైము మన ట్రంప్ మామకి మంచి బంపర్ ఆఫర్, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మీద కన్ను ఉంది అక్కడ, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ గొడవలు యుద్ధాలన్నీ ఇంకా మన మధ్య అంతా చూసాం కదా, అన్నీ జరుగుతూ వచ్చి మొన్న ఏం జరిగిందంటే ఇరాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవడున్నాడో వాడిని లేపేశారనమాట. ఇప్పుడు అమెరికాకి బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏమైనా వస్తుంది, క్రూడ్ ఆయిల్తో వ్యాపారం చేసుకోవచ్చు. అట్ ఏ టైం ఇజ్రాయెల్ బెనిఫిట్ ఏంటంటే ఇంక ఈ యుద్ధాలకి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఇదనమాట జనరల్గా ఇది జరుగుతుంది. ఇక్కడి నుంచి మీరు టీవీలో చూస్తూ ఉంటే కొంత మీకు అర్థం అవుతుందన్నమాట. ఓకే, మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.